తెలంగాణ పోరాట కాలం నాటి ఒక వీరగాథ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ కథను రాసిందెవరో తెలుసా? మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు. ఆయన విజయ అనే కలం పేరుతో దీన్ని రాశారు. ఇది ఊరికే ఒక కథ కాదండి, ఒక సామాన్య మహిళ చూపించిన అసామాన్య ధైర్యానికి నిలువుటద్దం. ఆ వీరనారి కథే గొల్ల రామవ్వ. పదండి ఆ కథలోకి వెళ్దాం. ఊహించుకోండి, ఒక అర్ధరాత్రి సమయం, తెలంగాణలోని ఒక పల్లెటూరు అంతా గాఢ నిద్రలో ఉంది. అప్పుడే ఉన్నట్టుండి ఢాం 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 అని బాంబుల మోత. ఆ నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలైపోయింది. ఆ శబ్దానికి ఊరంతా ఉలిక్కిపడి లేచింది. అసలు ఏం జరుగుతోంది? ఎవరికీ అర్థంగావట్లేదు. నిద్రమత్తు వదిలిపోయింది, కాని భయం ఆవహించింది. పక్షుల అరుపులు, కుక్కల మురుగుళ్లతో ఆ రాత్రి ఒక పీడకలలా తయారయ్యింది. అది రజాకార్ల పనా లేక పోలీసుల దాడా ఏమీ తెలీదు. కాని ప్రతి ఇంట్లోనూ భయం రాజ్యమేలుతోంది. బయట తలుపు గడియ తీయాలంటేనే ప్రాణం పోయినంట పనవుతోంది. అందరిలోనూ ఒకటే టెన్షన్, ఒకటే ఆందోళన. ఇక మన కథలోకొద్దాం. ఇదే ఊరి చివర ఒక చిన్న గుడిసె ఉంది. అందులో ఇద్దరున్నారు. ఒకరు 70 ఏళ్ల గొల్లరామవ్వ, ఇంకొకరు ఆమె 15 ఏళ్ల మనవరాలు మల్లమ్మ. బయట జరుగుతున్నదానికి వాళ్లు కూడా భయంతో వణికిపోతూ కూర్చున్నారు. అలా భయంతో బిక్కుబిక్కుమంటున్న టైంలో హఠాత్తుగా వాళ్ల గుడిసె కిటికీ దగ్గర ఎవరో తట్టిన శబ్దం. ఆలోచించండి, ఆ టైంలో, ఆ పరిస్థితుల్లో ఆ చిన్న చప్పుడు వాళ్ల గుండెల్లో ఎంత పెద్ద తుఫాను రేపింటుందో. రామవ్వకి గుండె ఆగినంత పనయింది. ఎవరది అని అడిగేలోపే ఒక వ్యక్తి కిటికీలోంచి లోపలికి దూకేశాడు. అంతే, ఆమె అతన్ని రజాకారు అనుకుంది. తన మనవరాలికి ఏమైనా ఆపదొచ్చిందేమోని కాళ్లమీద పడి వేడుకుంది. కాని ఆ వ్యక్తి, అవా, నేను దొంగను కాను, రజాకారును కాను, నన్ను కాపాడు అని దీనంగా అడిగాడు. అది స్వచ్ఛమైన తెలుగులో. అప్పుడు రామవ్వకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంతకీ ఎవరి యువకుడు? అతను ఒక స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే అప్పట్లో నిజాం నిరంకుశ పాలనకి, రజాకార్ల దురాగతాలకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. రామవ్వ దీపం వెలిగించి చూసింది. చూస్తే పాపం ఆ కుర్రాడికి 18 ఏళ్లు కూడా లేవు. ఒళ్లంతా గాయాలు, రక్తం, జ్వలంతో వణికిపోతున్నాడు. ఎందుకంటే ప్రజల్ని హింసిస్తున్న 2 పోలీసులను చంపి వాళ్లనుంచి తప్పించుకునొస్తున్నాడు. ఆ కుర్రాడి పరిస్థితి చూడగానే రామవ్వలో ఉన్న భయం కాస్త కరిగిపోయి ఒక తల్లి ప్రేమ బయటకొచ్చింది. అయ్యో కొడుకా, ఎంత కష్టమొచ్చిందిరా నీకు అంటూ వెంటనే తన మనవరాలు మల్లమ్మతో కలిసి అతని గాయాలు శుభ్రం చేసింది. ఆ తరువాత గట్క చల్ల ఇచ్చి అతన్ని కొంచెం తేరుకుడేలా చేసింది. అంతా సెట్ అవుతోంది అనుకునే లోపే బయట పోలీసుల ట్రక్కుల శబ్దం, ఆ బూట్ల చప్పుడు మెల్లమెల్లగా వాళ్ల గుడిసెవైపే వస్తోంది. ఇప్పుడు అసలైన ప్రమాదం మొదలైంది. ఆ శబ్దానికి యువకుడు వెంటనే అలర్ట్ అయ్యాడు. తన రివాల్వర్ తీసి పోరాడటానికి రెడీ అయ్యాడు. కాని రామవ్వ అతన్ని ఆపింది. ఆగు అంది. ఆమె మెదడులో అప్పటికప్పుడే ఒక అద్భుతమైన ప్లాన్ రెడీ అయిపోయింది. ఒక బాధితురాలి నుండి ఒక రక్షకురాలిగా మారింది. రామవ్వ వేసిన ప్లాన్ మామూలుగా లేదు. వెంటనే ఆ యువకుడికి గుల్లవాళ్లు వేసుకునే దుప్పటి, కండువ కప్పేసింది. తన మనవరాలు మల్లమ్మ పక్కన మంచం మీద పడుకోబెట్టింది. ఇక పోలీసులు తలుపు కొట్టగానే ఒక కోపంతో ఉన్న ముసలావిళ్ల అరుస్తూ తిడుతూ తలుపు తీసింది. నిద్రపోనివ్వరా, నా కొడుకు కోడలు పడుకున్నారు అని ఏడవడం మొదలుపెట్టింది. పోలీసులు ఆ యువకుడెవరని అడిగినప్పుడు రామవ్వ ఉగ్రరూపం దాల్చింది. వాడు నా మనవడు, నా ఇంటి పరువు తీస్తారా, దయచేసి బయటకు పొండి అంటూ పోలీసులనే తిట్టిపోసింది. ఆమె ధైర్యానికి, ఆ మాటల వాడికి పోలీసులు కూడా షాకయ్యారు. నిజంగానే ఆవిడ చెప్పింది నమ్మేశారు. సరేలే అని అక్కడ్నుంచి వెనుదిరిగారు. రామవ్వ సమయస్ఫూర్తి, ఆమె ప్లాన్ విజయం సాధించాయి. అంటే ప్రమాదం గడిచిపోయింది. గుడిసెలో మళ్లీ నిశ్శబ్దం. కాని ఈసారి అది భయంతో కూడిన నిశ్శబ్దం కాదు, ధైర్యం నింపిన ఒక ప్రశాంతత. జరిగినదంతా చూసి ఆశ్చర్యపోయిన ఆ యువకుడు రామవ్వతో ఇలా అన్నాడు. అవ్వా, నువ్వు సామాన్యురాలివి కావు, సాక్షాత్ భారతమాతవే. ఆ మాటలు ఒక సామాన్య గొల్లవనితను దేశస్ఫూర్తికి ప్రతీకగా నిలబెట్టాయి. చూశారుగా, తన దగ్గర ఆయుధాలూ లేవు, సైన్యం లేదు, కేవలం సమయస్ఫూర్తి,
అపారమైన ధైర్యం. వీటితోనే 70 ఏళ్ల ఒక సామాన్య మహిళ సాయుధులైన పోలీసులని ఎదిరించి ఒక విప్లవకారుడి ప్రాణాలను కాపాడింది. అందుకే ఆ ఒక్క రాత్రిలో గొల్ల రామవ్వ చూపిన తెగువ, ఆమె త్యాగం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే ఒక అమరగాథగా నిలిచిపోయింది. ఈ కథ విన్నాక మనకో విషయం అర్థం కావాలి. చరిత్రను మార్చేది కేవలం గొప్ప గొప్ప నాయకులే కాదు, రామవ్వ లాంటి సామాన్య మనుషుల ధైర్యం కూడా చరిత్ర గతిని మార్చేస్తుంది. ఏమంటారు?